మోదీ నేతృత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ఏపీ మంత్రి సత్యకుమార్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఆరంభించడం, పూర్తి చేయడం రెండూ కూడా కూటమి ప్రభుత్వమే చేస్తుందన్నారు. తాము ఎప్పుడూ క్రెడిట్ చోరీ చేయలేదన్నారు. అయితే దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో పనులు మొదలు పెట్టాలనుకుంటున్నప్పుడు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూసేకరణ జరిగిన దాన్ని కూడా తగ్గించిన విషయంలో మీడియా మిత్రులు కొత్తగా చెప్పవలసింది. కాబట్టి ప్రధాన ఉద్దేశం అన్నాడు ఏంటంటే ఎయిర్పోర్ట్లు రాకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం ఇక్కడ అర్థమైపోయింది. అది కాకుండా ప్రతిపక్షాల నుంచి ఆనాడు ప్రతిపక్షాలు అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాదు అని చెప్పి అవహేళన కూడా మాట్లాడిన మంత్రులు కూడా మనం చూసాం. ఇవాళ భూసేకరణ చేయకుండా అనుమతులు మేము తెచ్చామంటే ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా ప్రతివాడు ఏం చెప్తుంటారు, భూసేకరణ చేయకుండా అనుమతులు తెచ్చారు. సో పట్టాలను చెప్పి ప్రతిదానికి క్రెడిట్ చూడి ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ చూడి చేసే ప్రయత్నం ప్రతి దాంట్లో జరుగుతూ ఉంది. కాబట్టి వాస్తవం ప్రజలకు తెలుసు, గమనిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఎలా వస్తుందని జగన్ అవహేళన చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24 మధ్యలో మొత్తం అంతా కూడా విధ్వంసం చేశాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ని రాకూడదని చాలా అడ్డుకట్టాడు. ప్రతిపక్ష నాయకుడికి ఉండక కూడా అప్పుడు కూడా భోగాపురానికి మనకి ఎర్రబస్సు రాదు, ఎయిర్ బస్ ఎందుకు వస్తుందని ప్రశ్నించాడు. అలాంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పూర్తిగా దాన్ని రాకుండా అడ్డుకున్నాడు. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2వ కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు 2 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తి చేసి ప్రజానీకానికి అంకితం చేస్తున్నారు. రేపు పండగ దినంగా రాష్ట్రం మొత్తం ప్రజానీకం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకం ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక గేమ్ చేంజర్ అవబోతుంది. ఎందుకంటే ఈరోజు గూగుల్ కానీ పరిశ్రమలు కానీ ఈరోజు ఐటీ హబ్ కానీ ఈరోజు అంతా కూడా విశాఖ నగరం, విజయనగరం నగరం మధ్యలో జరుగుతుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం